మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఒక చెత్త బిగ్ బాస్. హ్మ్. అది ఒక అగ్ని పరీక్ష కాదు. హ్మ్. అదేంటంటే నరకలో ఒక పరీక్షణ. హ్మ్. అంటే డైరెక్ట్‌గా ఏందంటే కామన్ మ్యాన్ షో అని పెట్టేసి హ్మ్. వీళ్ళు భయంకరంగా ఏందంటే డైరెక్ట్‌గా వచ్చి ఇన్‌ఫ్లూయెన్స్ తీసుకొచ్చి పొలిటికల్‌గా వాళ్ళే బయట మాట్లాడుకొని సో స్టేజ్ మీదకొచ్చిన మిమ్మల్ని ఇట్లా తిడతాము, ఇట్లా ఇట్లా మాట్లాడతాము, డైరెక్ట్‌గా మళ్ళీ తీసేసుకుంటాము అని డైరెక్ట్‌గా వీళ్ళు మాట్లాడుకొని అక్కడికొచ్చి షో దిగుతున్నారు ఈళ్ళు. హ్మ్. నాకు నచ్చలేదు. యాజ్ ఏ కామన్ షో అంటే కామన్ మ్యాన్ షో అంటే కామన్ మ్యాన్ షోయే ఉండాలి. హ్మ్. సో నాగార్జున గారు డైరెక్ట్‌గా మీరు ఎట్లా తీసుకోరో అది మాకు తెలుసు. హ్మ్. కాకపోతే ఏంటంటే దీని గురించి మళ్ళీ ఒకసారి డెప్త్‌కెళ్తే మటుకు డైరెక్ట్‌గా మీరు కామన్ మ్యాన్ షో అంటే కామన్ మ్యాన్ ఒక్కళ్ళని తీసుకోండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఇప్పుడు చూసినందరూ కామన్ మ్యాన్‌లే. సెలబ్రిటీ ఏం కాదు. సో మన రాష్ట్రాల్లో వచ్చేసి 5, 6 కోట్ల మంది ఉంటారు. ఈజీగా ఉంటారు. అందరూ కామన్ మ్యాన్‌లే. కామన్ మ్యాన్ నువ్వు తీసుకపోతే నువ్వు పెట్టే ఆ షో పేరేంటి? సెలబ్రిటీ బిగ్ బాస్ అని పెట్టుకో. ఎవడొద్దన్నాడేంటి? కామన్ మ్యాన్ షో పెట్టమాకు. హ్మ్. ఓకేనా? సో మరి కామన్ మ్యాన్‌ని తీసుకుపోయి కొంచెం ఇర్రెస్పెక్టబుల్‌గా మాట్లాడుతున్నారు అని చెప్పి మళ్ళీ అగ్ని పరీక్షలో పెట్టే టాస్క్‌లు ఎలా అనిపిస్తున్నాయి? బాయ్ నేను ఒకటే చెప్తున్నాను. ఆళ్ళేంటంటే డైరెక్ట్‌గా వచ్చేసి ఫేమ్ ఉన్నోళ్ళు తీసిపోయి ఆడ కూర్చోబెట్టరు. వాడు తిట్టాడనుకోండి డైరెక్ట్‌గా వచ్చేసి వాళ్ళనేమంటావు వాళ్ళ ఫ్యాన్స్ ఓ నలుగురు, ముగ్గురు అనుకో వాళ్ళేమన్నా తిడతాడు. ఇప్పుడు కామన్ మ్యాన్‌లు అనుకో వాడిని తిట్టే మటుకు ఇర్రెస్పెక్ట్ కాదు. అసలు వాడికి అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. నేను మామూలుగా వచ్చేసి మనోడు ఎవరో తెలీదు గాని నేను చూసాను. సో పైన హెయిర్ అని లాక్కెళ్ళిపోతే డైరెక్ట్‌గా వాడిని తిట్టి పడనూకారు. హ్మ్. సో అవసరం ఉంది. సో డిమో పవన్ అని ఎవరు వచ్చారు భయ్య. సో బట్టలు ఇప్పాడు. సో ఎవరైనా టెలివిజన్ లో మామూలుగా వచ్చి సోషల్ మీడియాలో నిన్ను బట్టలు ఇప్పుకొని తిరగమన్నారా? మాకు బాడీలోనే మేము కూడా తిప్పుకుంటాం. మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే మీరు హైలైట్ చేసుకుంటారు కాబట్టి బయటకు వచ్చి శ్రీముఖి అంటది నువ్వు క్యూట్గా ఉన్నావు నువ్వు నేను బయట మాట్లాడుకుంటారు వాళ్ళు. నువ్వు షర్ట్ ఇప్పు డైరెక్ట్గా వచ్చేసి నేను వచ్చి క్యూట్గా ఉన్నా భలే ఉన్నావు అంటున్నా ఇవన్నీ మాట్లాడుకుంటారు వీళ్ళు. అంటే ఎందుకు తీసుకోవడానికి రీజన్స్ ఏంటి? ఎందుకంటే వాళ్ళు టీఆర్పీ పెరగాలి కదా కామెంట్ షో అని పెడతారు డైరెక్ట్గా వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తారు. అంటే అది పొలిటికల్. సో దీని స్క్రిప్ట్ అంటే ఎవరంటే డైరెక్ట్గా వచ్చేసి నాగార్జున సార్. వీళ్ళు ఏంటంటే నడిపిస్తుంది ఎవరంటే ఈ మన వాళ్ళు ఎవరు 2 3 సార్లు ఇక్కారు కదా నవదీప్. సో అసలు అభిజిత్ ఎంత ఫేమ్ ఉన్నట్టు తీసుకొచ్చి కూర్చోబెట్టి జడ్జిమెంట్